మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజధానిలో పండగ వాతావరణంలో ఈ బహిరంగ సభ జరగబోతుంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతాల్లో రైతులకు ప్రత్యేక ఆహ్వానాలు అందించారు. వారంతా కూడా ఆహ్వానాలు తీసుకొని బంధుమిత్రులు తీసుకొని కూడా వారంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకి బయలుదేరారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ రాజధాని రైతులంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. ఈ ఉదయమే తుళ్లూరులో కూడా ఒక ర్యాలీ కూడా నిర్వహించారు మోడీ సభకి సంఘీభావంగా. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, రాజధాని మహిళలు. వీరంతా కూడా 5 సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేశారు. ఈ రోజు తమ కళ సాకారం అవుతుందన్న ఆనందంతో వీరంతా కూడా నరేంద్ర మోడీ బహిరంగ సభకి హాజరవుతున్నారు. వీరితో మాట్లాడదాం. ఎలా అనిపిస్తుందండి? అప్పుడే వచ్చేస్తున్నారు మీటింగ్కి. చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభానికి మరి నిర్మాణ పనులకి మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు, పారిశ్రామిక రంగ, రైల్వే వాటి శంకుస్థాపనలకి మరి 55,000 కోట్ల ప్రాజెక్టుకి మరి శంకుస్థాపనలు చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉందండి. చుట్టుపక్కల గ్రామాలేంటి, చుట్టుపక్కల ఊళ్ళేంటి, కొన్ని రాష్ట్రాల నుంచి కూడా అమరావతి వైభవాన్ని చూద్దాం, అమరావతి పునర్నిర్మాణాన్ని చూద్దాము, మరి ఏమి వరాల జల్లు కురిపిస్తారో మోడీ గారు అని చెప్పి ఎంతో ఆశతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కాదు మరి అమరావతి రైతులు కూడా అందరం కూడా ఎదురు చూస్తా ఉన్నామండి. ఇది అమరావతి అనేది సెంటిమెంటు, అమరావతి అనేది అజరామరం, అమరావతి అనేది మరి ఏ వ్యక్తిది, ఏ కులాంది, ఏ మతాంది కాదు, ఇది ప్రజలందరిది. కాబట్టి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది. మిగతా రాబోయే భవిష్యత్తులో ఏ నాయకుడు వచ్చినా అమరావతిని కదిలించేటటువంటి హక్కు, అధికారము, ప్రసక్తి లేకుండా రక్షణ కల్పిస్తారు మరి మన మోడీ గారు అని చెప్పి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. సంతోషంగా మరి ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాము. మరి అమరావతికి మోడీ గారు ఇంత క్లిష్ట సమయంలో కూడా మరి పాకిస్తాను మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి గొడవల సమయంలో అమరావతికి సమయాన్ని కేటాయించి అమరావతికి వస్తున్నారు అంటేనే అమరావతికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు అని చెప్పి మేమందరం కూడా గర్వపడుతున్నామండి. అమరావతి రైతులందరూ కూడా మరి ఈరోజు ఇంకా ఈ నిర్మాణానికి ఇంకా రావాల్సినటువంటి టెండర్లేంటి, ఇంకా రావాల్సినటువంటి నిధులేంటి, ప్రపంచ బ్యాంక్ నుంచి ఇంకా రావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా రిలీజ్ చేసి అమరావతి నిర్మాణానికి సహకరిస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నామండి. జై అమరావతి. అయితే మరి కొంతమంది మహిళలు ఉన్నారు, ఏంటండి మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే అమరావతి రైతుల కోసం 4 ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకోసం ప్రత్యేక ఇన్విటేషన్లు ఇచ్చారు. ఎట్లా ప్రభుత్వం మీ పట్ల చూపుతున్న ఆదరణ పట్ల ఎట్లా చూస్తారు మీరు? ఆదరణ ఏంటంటే 1631 రోజుగా ఏ కేసులకి దడవకుండా, ఎవరికి వెరవకుండా, ఏ నాయకుడిని కూడా మమ్మల్ని ఎంత అణచివేసే ధోరణిలో ఉండా కూడా మేము వాటన్నిటిని లెక్క చేయకుండా ఈ రోజు వరకు చేశాం. కాబట్టి మాకు ఒక స్పెషల్ ఇన్విటేషన్ అనేది మమ్మల్ని కొంత ముందుగా రమ్మంటాం, లేకపోతే మాకు గ్యాలరీలు కేటాయించడం అనేది స్పెషల్గా చేశారు. అంతేగాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే. అమరావతి ప్రజలు కొంచెం ఏదో ఈ 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డారని కొంచెం దయగలిగిచ్చారు. అంతేగాని అందరికీ ఒకటే ఇన్విటేషను. దాన్ని అపార్థం చేసుకోవద్దు. కాకపోతే అందరూ వచ్చి కూడా ఇది మన రాష్ట్రానికి రాజధాని గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయే బలంగా ఉంటే బాడీ మొత్తం ఎంత బలంగా ఉంటుందో అదే ఉదాహరణతోటి ఇవాళ మోడీ గారు 1,00,000 కోట్లు కేటాయించుతున్నారంటే మరి మనం చేయగలిగింది ఏంటంటే ధనబలం ఆయన ఇస్తున్నాడు, జనబలం మనం ఇవ్వాలి. అందుకోసం మనం ముందుగా వెళ్ళి ఆయన వచ్చేసరికి ఒక డిసిప్లిన్గా కూర్చోమని చెప్పారు. అట్లానే డిసిప్లిన్గా కూర్చోబెట్టడం చేద్దామని చెప్పి మేము ముందుగా బయలుదేరాం. అయితే గత 5 సంవత్సరాలుగా మీ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేశారు, మీరు అనేక పోరాటాలు చేశారు. కానీ ఈరోజు భారతదేశం తల ఎత్తుకునే విధంగా ఇక్కడ ఒక కార్యక్రమం జరగబోతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? మేమైతే చాలా సంతోషంగా ఉందండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని తీసుకురావటం రాష్ట్రానికి సామాన్యమైన విషయం కాదు, ఆషామాషిగా కూడా తీసుకురావట్లా. ఇవాళ మేము రైతులం ప్రత్యేకంగా అప్పుడు చేసి 15లో ఎలా ఉందో ఇవాళ అదే వాతావరణం. మాకైతే మధ్యలో 5 ఏళ్ళు మేము ఇవాళ మోడీ గారు వస్తున్నారనే దానికి ఆ విధ్వంసాన్ని కానీ 5 ఏళ్ళ కాలం కానీ మర్చిపోయాము. ఇవాళ మళ్ళీ పండగల్లే ఇవాళ చుట్టాలందరిని కూడా పిలిచి మోడీ గారు వస్తున్నారు రండి, మనకి మంచి వరాలు చల్లిస్తారు. ముఖ్యంగా అమరావతి రైతులకి గజెట్ అనేది ఒకటి చేయాలండి. రేపు ఎవరు వచ్చినా సరే, ఏ నాయకుడు వచ్చినా, ప్రభుత్వాలు అయినా సరే అమరావతి ఇక్కడ ఉండదు, అమరావతి ఉండదు అనే మాట అనడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని భారతదేశ పటంలో గజెట్ చేసే విధంగా
దూరంగా ఉంచి దాని మీద ఎవరు నోరెత్తకుండా ఉండాలి. నెక్స్ట్ ప్రభుత్వాలు ఈ బాబు గారి ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ ఇవాళ రైతులు కూడా అందరూ కూడా భూములు మరి పక్కన కూడా తీసుకుంటున్నారు. ఇవాళ రైతులు మేము గౌరవిస్తున్నాం, సింబాలిక్గా మా గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. రేపు వాళ్ళు ఇస్తే వాళ్ళకి ప్రధానమంత్రి గారికి మీరు ఇదే విజ్ఞప్తి చేస్తారా? చట్టబద్ధంగా ఖచ్చితంగా చట్టబద్ధత అనేది కల్పించపోటానే మాకు ఎన్నాళ్ళు 5 ఏళ్ళు మమ్మల్ని రఫ్ ఆడిచ్చాడు జగన్ గారు. ఆయనకి చెయ్యాలని వాళ్ళు ఏదో చేస్తానని ఆయన రాలా. ఆయన ఏదైనా దోసుకోవడంలోనే నిమగ్నమై బాగా చేసుకున్నాడు. ఒక అమరావతి ఏంటి, ఒక పోలవరం ఏంటి, ఒక రదుల అనుసంధానం ఏంటి, ఏదీ చేయలేదు. రాయలసీమ బిడ్డగా అది చేసినా వాళ్ళకి నీళ్ళు అన్న వచ్చాయి, అది లేదు, ఏదీ లేదు. ఆయన కేసులు ఆయన చూసుకోవడానికే వచ్చాడు. ఈ లోపు మా 5 ఏళ్ళు మమ్మల్ని రఫ్ ఆడిచ్చి కోర్టుల చుట్టూ సమన్యాయం చేశాడండి. ఆయనకైతే కేసులు కోర్టులు ఎట్టుండయో రాజధానిలో ఉండాళ్ళకు కూడా అడగగానే భూమి ఇస్తారా మీరు, మీ పని చదువుతా చూడండి అని మా మీద కూడా కేసులు కోర్టులు జడ్జీలు లాయర్లు ఏనాడు బయటికి రాని ఆడాళ్ళం కూడా అవన్నీ చూపించాడు. కాబట్టి జగన్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ రకంగా మేము బయటకు వచ్చి మాట్లాడేది కూడా మా ఆయన ఇచ్చిన కానితే ఇదైతే తప్పకుండా జగన్ గారు ఇప్పటికైనా ఇన్ని చేశారు. మరి వాళ్ళ ప్రధానమంత్రి నా పేరు దమ్ముందా జగన్ గారికి? చెయ్యొద్దయ్యా అమరావతి, నేను చేయలేదు, శాసన రాజధానిగా మిగిలినివ్వండి, మీరు బావద్దు అనేది ఉందా నీకు? కాబట్టి ఏదైనా రాజకీయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది, ఏమనుకుంటారు? ఆయన 2015లోనే రాలేదు. ఒక నాయకుడికి గెలుపు ఓటమి తీసుకొని అది చక్కగా మలుచుకోవాలి రాజకీయంగా. రాజకీయ తెలివితేటలు లేని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయితే బాగుంటుందండి. ఇంట్లో కూర్చొని ఆయన చూసుకుంటే బాగుంటుంది. ఒక నాయకుడు ఇలా నేను చేసేది, నువ్వు పోయిన 15కే శంకుస్థాపన రాలి, అప్పుడే అర్థం కాల జనానికి ఆయనకి ఇష్టం లేదు రాజధాని అని. మధ్యలో కల్లిబల్లి కబుర్లు, నీకు 150 గజాలు ఇస్తాను, నీకు ప్లాట్లు వద్దంటే పొలాలు ఇస్తానని మా రైతులందరికీ నమ్మించి 7 ఇల్లు కట్టాను నమ్మించి తీరా వచ్చాక ఇక్కడ రాజధాని కాదు నేను పరిపాలనా రాజధాని ఆడ పోతా ఉంటే 34,000 ఎకరాల ప్లాట్లు మా నెత్తిని కొట్టుకుంటామా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా అన్ఫిట్ అండి. అసలు దేనికి పనికిరాడు, అన్నిట్లో ఆయన అన్ఫిట్టే. దోసుకోవటంలోనే ముందుండాడు. కేసులన్నీ మాఫీ చేసుకొని ఆ రకంగా ఇప్పుడు ఉండే కొత్త కేసులు పాత కేసులన్నీ చూసుకొని బెంగళూరు టు ఢిల్లీ ప్రయాణాలు కట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అయితే రాజధాని మహిళా రైతులతో మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. వారంతా కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వీరంతా 5 సంవత్సరాలు వెనక ఉద్యమాలు చేశారు. కానీ ఈ రోజు ఈ ప్రాంతానికి దేశంలోనే ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రావడం చాలా ఆనందకరమైన విషయం అని కూడా వీరంతా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆనాడు 2015లో ఆహ్వానించినా రాలేదు, ఇప్పుడన్నా వస్తే పరిణితి చెందిన నాయకుడిగా నిరూపించుకుంటారని చెప్పి మహిళా రైతులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్ర టీవీ అమరావతి.